వల్ల బతుకుతుండని గుర్తు పెట్టుకోలేడు. దీనికి ఎవడు ఆఫర్ ఇచ్చేది? నా వల్ల ఆఫర్స్ వస్తాయి. ఎవరికి దేకరింది. ఇప్పుడు ఇదంతా తీసేసి అక్కడ వస్తుందా? వస్తుంది మరి. బాలు మన ఇద్దరు పెళ్లి చేసుకుందామా? కామెడీ ఇదంతా ఓకేనా? బాయ్ బాలు పెళ్లి చేసుకుందాం. ఆన్ చేసావు అక్కడ? హలో ఇప్పుడు ఆన్ చేసి వచ్చిన. బాలు బాలు నేను పెళ్లి చేసుకుంటున్నాను ఈరోజు. ఏమైంది బాలు స్నానం చేయలేదు ఇప్పుడు? బాలు పెళ్లి చేసుకోవాలంటే అవతల వాళ్ళకి బెంచ్ కార్ ఉండాలి. హలో బంజారా హిల్స్ లో ఒక 2 ఫ్లాట్లు ఉండాలి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఒక 10 కోట్ల దాకా ఉండాలి. బంగారం ఒక 2 కేజీలు ఉండాలి. అది కూడా ఎక్కుతుందా? కడపలో బర్త్డే చేసుకుంటున్న ఝాన్సీ గారికి స్పెషల్గా నేనండి ఉప్పల్ బాలండి షాక్ అయ్యారు. హాయ్ ఝాన్సీ గారు, హవ్ యూ అండి, హ్యాపీ బర్త్డే టు యూ అండి. ఇలాంటి గ్రాండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్గా హ్యాపీ బర్త్డే టు యూ ఝాన్సీ గారు, నేనండి ఉప్పల్ బాలండి షాక్ అయ్యారు. హాయ్. ఈమె తెలుసు కదా ఆ రోజు ఈవెంట్కి వచ్చినప్పుడు. బయట దాంట్లోనే ఉంది. అది బ్యాగ్ వచ్చిందా? బ్యాగ్ రాలే పిచ్చి. అది అయిపోయింది మరి ఎడిటింగ్ లో చేసుకుంటాడు. ఈ 2 అయిపోయి పెట్టి ఇవి పెట్టు కలెక్ట్ చేసుకుంటాడు పెట్టు. ఇంకా ఏమేమి ఉన్నాయి బాలు? సాల్వా ఉంది, షర్ట్ ఉంది, ఇంకా ఏమున్నాయి? చార్జర్ గడ్డ. దాని చార్జర్ గడ్డ అంటారా? ఇది నా బ్రష్. ఎందుకు బ్రష్? నాలుగకి ఇదేమో నా ముఖానికి క్రీమ్ ఉంటుంది. ఇదేమో ప్రమోషన్ చేయలే కదా. ఏది ఇది ముఖానికి? ఇది నా ముఖానికి క్రీమ్ కొంచెం రాసుకుంటా. దాని క్రీమ్ అంటారు, ఫేస్ వాష్ అంటారు. లేదండి ఇంగ్లీష్ ని చెప్పాలి మొత్తం అని చెప్పిన. ఐ డోంట్ నో ఇంగ్లీష్. ఇంగ్లీష్ చెప్పడానికి ఆయన ఏమైనా చదువుకున్నాడా? హలో ఇంగ్లీష్ లో చెప్పడానికి ఆయన ఏమైనా 4 ఎడ్యుకేషన్ పర్సనా కదా? నీకు నా అంత ఎడ్యుకేషన్ లేదు. ఈ చదువుకుని కూడా వేస్ట్. నా ముందు వేస్ట్. ఎంత? నువ్వు 3వ క్లాసా 2వ క్లాసా? ఎవరు నువ్వు? నేను ఎస్ఎస్సి 10th క్లాస్. నిజం బాలు, నాకు జోక్ కాదు, వీడియో కోసం కాదు కానీ రియల్ అడుగుతున్నాను. మరి ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ చెప్పమను. చెప్పు బాలు. ఎస్ అంటే సోషల్ మీడియా అదేనా? నీ బోంది ఏం కాదు. వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు దండలు మార్చుకున్నాం అంతే. అలా నేను చేయనండి. ఎందుకు వాళ్ళు? 10,000 అవుతుంది అప్పుడు ఇస్తావు మరి. దండలు మార్చుకున్నాం అంతే. ఎందుకు పెళ్లి? నేను బాగులేనా బాలు? నువ్వు వైజాగ్ సత్యం చేసుకో. బాలు వైజాగ్ సత్యనా? నాకు వాడు అన్న మిత్రుడు తమ్ముడు. ఎవరికి? నాకు. ఎవరు? సత్య. నువ్వు నాకు కూడా అన్నయ్యలు అంటాడు. కాదు నేను కత్రపాప నేను ఎవరిని అన్నయ్య కత్రపాప కానీ స్వాతి రెడ్డి కానీ పెళ్లి చేసుకుంటా. వాళ్ళిద్దరు నాకు క్రష్. వాళ్ళిద్దరా? చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయరా, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయరా, ఆగలేక చస్తున్నా. అదనమాట కథ. బాలు బెట్టింగ్ యాప్స్ అందరూ ప్రమోట్ చేశారు, నువ్వు చేయలేదు. హ్యాట్స్ ఆఫ్. సో ఈ బెట్టింగ్ యాప్ చేసిన యదవుల కోసం ఏం మాట్లాడతావు, ఏం చెప్తావు? వాళ్ళ వల్ల ఎంతో మంది యూత్ ప్రాణాలు తీసుకున్నారు. అప్పుడు చూసాము సంవత్సరానికి 2,000 ఏమి ఇంటర్వ్యూ రా అది, వేస్ట్ వాడుకోరా నువ్వు. ఏమి ఇంటర్వ్యూ రా నీ ఇంటర్వ్యూలు, నీ వీడియోలు ఇట్లే ఉంటాయి. తిట్టు ఒకసారి. ఛార్జింగ్ పెట్టినా లోపల. చార్జర్ గడ్డనా? అదేంది చార్జర్ గడ్డనా? హెయిర్ స్టైల్ నయనతారలా ఉన్నది. బాలు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎంతో మంది వేలాది మంది ప్రాణాలు తీసిన లుచ్చగారి కోసం ఏం చెప్తాం? బెట్టింగ్ అప్లు ఎవరైనా చేసినా వాళ్ళు వేసిన కొడుకు చెత్త నా కొడుకు అన్ని కొడుకు జైలు వేయలే కానీ జైలు వేయట్లేదు. వాళ్ళ డబ్బులు తిని చాలా మంది చచ్చిపోయారు కదా. ఎంతెంత మందిని మోసం చేసిన బెట్టింగ్ యాప్ వాళ్ళు ఏదో ఒక రోజు నాశనం అయిపోతారు. వాళ్ళకి ఏదో రోజు ఉసురు తగులుతుంది. ఎందుకు నువ్వు ఏ ప్రమోషన్లు చేయలేదా? నేను చేయలేదు. ఎన్ని క్రీముల గురించి చేసినావు? అది ఒరిజినల్ క్రీములు అవి. చాలా క్రీములు, చిన్న చిన్న డబ్బాలు. ఇది చిన్న డబ్బా, మంచి ఫేస్ గ్లో వస్తుందని చేసినావు చాలా వీడియోలు. అవునండి, మనము మనుషులకు సబ్బు కానీ ఏమైనా బట్టలు కొనుక్కుంటా అంటే అవి మంచి ప్రమోషన్లు. అవికి ఏం కాదు. మరి సంతూర్ సబ్బు ప్రమోషన్ చేస్తాం, మరి ఆ క్రీమ్ ఎందుకు చేస్తున్నావు? నా ఇష్టమైన ఫేవరెట్ సంతూర్ సబ్బు వాడతా కాబట్టి నేను చిన్నప్పటి నాకు ఇష్టం అది. మరి అందరికి అదే చెప్పాలా, సంతూర్ సబ్బు మొన్న బట్టలు లేకుండా వీడియో చేసినావు, అది ఏంది? అది బాత్రూమ్ లో బట్టలు లేకుండా కాదు. ఇప్పుడే పొద్దండి ఎంట్రీ అయిపోయా
బట్టలు లేకుండా. సమోసా? అది తింటా. జిలేబీ జిలేబీ అంతే జిలేబీ అంటే పెట్టాను. జిలేబీ రెండు ఉప్పల్ వాళ్ళకి ఆఫ్ న్యూడ్ గా కనిపించడం ఇష్టం. టవల్ ఇట్లా కలుసుకొని కట్టుకొని అది చూసాక కాదల్ సినిమా మళ్ళీ నడుమన్న సన్న చేసుకోవచ్చు కదా అటప్పుడు వాళ్ళు అనే మాట మాట చెప్పు. నడుమన్న సన్న చేసుకోవచ్చు కదా మరి ఘోరంగా అయింది అసలు. నా నడుము సన్నగా ఉంటే నన్ను ఎవరు ఇష్టపడి నా నడుము సెక్సీ ఉంటే లైక్ చేస్తారు. బాయ్ వద్దన్న ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు ఆయన. సత్తబొట్టు సిమ్రాన్ లా ఉంటది నీ పొట్టు ఎవరు నువ్వు మెత్తుకానా ఎవరు అనుష్కలా ఉంటది. అనుష్కలా ఉంటుందా? నా బొడ్డు చూపిమన్నావా? నీ పొట్టు బాలు చూపిమన్నావా? బాలు పొట్టు కాల బాలు చూపిడాలి. ఎందుకు? నేను అది చూపించానండి, అది నాకు ఇష్టం ఉండదు. ఎందుకు బయట చూపిస్తావా? స్నానం చేశానండి, ఇప్పుడు చీర కట్టుకున్నానండి, నా నడుము చూడండి, లైక్లు కొట్టారా? షాక్ అయ్యారా? ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను. బాలు నీకు ప్రపంచవ్యాప్తంగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఆంధ్ర నుండి అమెరికా వరకు. అందరిలో నెంబర్ 1 అంటే వైజాగ్ వచ్చే కదా? కాదు కాదు, నీ పేరు ఎక్కడ చెప్పాడు అసలు? నువ్వు అనుకుంటున్నావు అసలు నీవు కాదు. ఇప్పుడు చెప్తాడు ఫస్ట్ టైం. చెప్పడు. ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ అంతే కానీ బెస్ట్ ఫ్రెండ్ తొక్క ఫ్రెండ్ కాదు, మంచి ఫ్రెండే. కానీ నాకు ప్రపంచంలో నెంబర్ 1 సత్యం చెప్పలేను, చాలా మంది ఉన్నారు. సరే వెళ్తాను. చాలా మంది ఉన్నారు కానీ నాకు మంచి ఫ్రెండ్ అంటే సరే వెళ్తాను. మంచి ఫ్రెండ్. బాయ్ అయితే. ఆల్ ది బెస్ట్. నేను నెంబర్ 1 కాదన్నాడు కదా? నువ్వు లేకుంటే బాలు లేడు, బాలు లేకుండా నువ్వు లేవు అన్ని మాకు చెప్తారు. ఏదో అంటారు చూడు, పెళ్లికి వచ్చిన వాళ్ళు కాబట్టి వారికి అంటే అట్లేం లేదు, 1 to 1 లేదు. ఆయనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నీకు అప్పుడప్పుడు ఈగో వస్తుంది కదా, నేను కాదని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు ఈగో వస్తుంది. కామనే, మనుషుల మధ్య ఈగో అనేది ఉంటుంది. నీకు ఈగో వస్తుంది. మనిషిలో 50% పాజిటివిటీ ఉంటుంది, 50% నెగిటివిటీ ఉంటుంది. నేను కూడా ఆకాశంలో దిగి రాలేదు కదా, నాలో కూడా అన్ని ఉంటాయి, అన్ని కోణాలు ఉంటాయి. ఒక ఆమె నయనతార మధ్యలో కొంచెం వైరల్ అవుతుంది కదా, నయనతార పైన పడ్డది అంటది, నిజమేనా? ఒక నయనతార అందరు వీడియోలు చూడండి, కొందరు వీడియోలు చూస్తాను. పైన పడ్డదంటే కిందికి. నేను అందరు వీడియోలు చూడడం. దీన్ని ఏమంటారు బాలు? దాన్ని సోషల్ మీడియాలో ఏదైనా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ ఎలా తింటారు? నోట్లో పెట్టుకో అలా తింటారా? కొరకు చీక్తారు, అన్ని రసం ఉంటుంది దాంట్లో. జిలేబీ తినాలి, పిచ్చి పుట్టుకున్నారు, పిచ్చి కోసం కర్రేపాడుకో ఇచ్చేది వేస్ట్ ముండకుండా ఎవరో యాంకర్ చెప్పిన చూడు. అసలు నీ ఛానల్ లేస్తున్నారు వెళ్ళిపోక. ఎందుకు లేదు నా ఛానల్? లేపింది నేను, అది మర్చిపో. ఛానల్ లేపింది నువ్వే గానీ, కానీ అందులో నాకు బడేలు రానంటే ఇష్టం. నీ ఛానల్ లేపింది బాలు లేపింది నేను బడేలు రాని లవ్ చేస్తున్నా. బాలు లేపింది నేను. నువ్వు లేపకు, అక్కడ ఏం లేదు. కాదు, బడేలు రాని లవ్ చేస్తున్నా. ఎవరు? నేను. చేసుకో, నువ్వా? చేసుకో, నీకేమైనా అభ్యంతరమా? ఆమె కూడా లవర్ కావాలంటది కాబట్టి చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఇద్దరు కూడా. కనక మనసు కూడా నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి, ఆమె చాలా సీనియర్ కూడా. నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. మంచిదే కదా, మేము వస్తాం, అక్షంతలు వేస్తాం. బాలు మీరు వస్తారా గెస్ట్ గా? చేసుకో, ఫస్ట్ నైట్ కూడా చేపిస్తాం. చెప్పులతో కొడతారు ఫస్ట్ నేను. ఎందుకు? ఎందుకు కాటికి పోయే టైంలో నీకు పెళ్లి ఎందుకు రాదానికి అన్నట్లా. ఆమె ఎందుకు కాటి? అసలు నా ఎక్స్పోజ్ చూడు, నన్ను చూస్తే 16 ఏళ్ళ కుర్రోలు ఇట్లా పడతారంటే ఎంట. ఆమె గురించి అందులో మీకే తెలుసు, నాకు తెలియదు. సారీ ఐ డోంట్ టాకింగ్. చెప్పు, ఇంగ్లీష్లో చెప్పు. ఐ నో బడేల్ రాని గురించి నన్ను అడగండి. బరెల్ రాని కాదు, బడేల్ రాని గురించి. బడేల్ రాని అంటాం, మా ఫ్రెండ్ కనకలక్ష్మి నా పేరు. మేము అంటాం అయ్యా మీ పెళ్లి చాలా మంచిది, గుడ్ పర్సన్. ఏంటి బడేల్ రాని అంట? నిన్ను కరోనా ఊరుకుంటావా తమ్ముడు? నన్న మరి పర్లేదు అన్న, పర్లేదు. కర్రడు అంటే తప్పేముంది? మరి బాలు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. బాలుకి కొన్ని బరువులు బాధ్యతలు ఉన్నాయండి, అవన్నీ తీర్నాక చేసుకుంటాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నేను నీకు తోడు ఉంటా అంటే ఎంట తోడు ఉంటా, నీ బ్యాగ్ మోస్తాను ఎంట ఉంటా అంతే. ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి, అందులో ఫస్ట్ ప్లేస్ లో భారతదేశం ఉంది 150 కోట్లు, చైనా 2వ ప్లేస్ ఉంది 140 కోట్లు. ఇప్పుడు ఏంటి భారతదేశం వచ్చింది కాదు, నువ్వు ఇంత రాని అరుస్తావు కానీ నీవేంది కంటెంట్ రాదు. ఆయన ఒక్క మాట బాగా కంటెంట్ వస్తుంది. నువ్వెందుకు మధ్యలో ప్రతి ఇంటర్వ్యూలో అడ్డం పోతావు? ఎందుకు ప్రతి ఇంటర్వ్యూలో నీదే నోరు ముందు ముందు పోతానే ఉంటావు? ఆయన అసలు ఎందుకు మాట్లాడినా? లేపితే నేను లేవని అందుకని ఇప్పుడు లేపుతుంటాడు. నో టాకింగ్ వల్గర్ లాంగ్వేజ్. అందరూ తెలుసు నేను ఎడ్యుకేషన్ బాలు. I don't talking vulgary content. This is పద్ధతి. నువ్వే చెప్పన్నా. Oh my God నాయనా, this is పద్ధతి వీడియో. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉప్పల బాలు, 2వ ప్లేస్ లో అయితే కుర్చీ తాత,
ఓకే దండలు మూడో మార్చుకున్నాను ప్లేస్ లో స్వాతి నాయుడు, నాకు ఇష్టం బాలు నువ్వు అంటే 4వ ప్లేస్ లో ఇప్పుడు ఎవరు అడిగింది? కనకలక్ష్మి, ఎవరు? 5వ ప్లేస్ లో అయితే ఖతర్ బాప్ అండి. ఇంకా కొంతమంది ఉన్నారు ఆవేశ స్టార్ వీళ్ళంతా. నాకు ఇష్టం బాలంటే ప్లీజ్ అంటే పెళ్లి ఆయన చేయొచ్చు కదా ఏదో నాకు నెంబర్ 1 పొజిషన్ నేను ఇచ్చాను ఆయనకి. మరి ఆయన ఇవ్వాలని రూల్ లేదులే కానీ బాలు నేను అందరూ నాకు నెంబర్ ప్లేస్ అని ఏం లేదు. నాకు అందరు ఇష్టమే, అందరూ మంచి ఫ్రెండ్సే, ప్రపంచంలో అందరు ఇష్టం నాకు. నాకైతే ఒకటే చెప్తున్నా, బాలు నా నీ life- చచ్చిపోయే ముందు ఒక్క మాట నీ నోట్ నుండి వినాలనుంది. వైజాగ్ సత్య వల్ల నాకు సోషల్ మీడియా లైఫ్ వచ్చింది అని చెప్పి ఒక్కటి. నేను చనిపోయే ముందు నా కళ్ళులో నా ప్రాణం ఉన్నంత వరకు నేను చెప్పను. నీ వల్ల నేను లేవలేదు ఎప్పుడు, నా వల్ల నేను లేచిన. ఎందుకు మనసులో పెట్టుకున్నావు అది బయటకు రాకుండా? నేను ఫేమస్ అయినప్పుడు సత్య ఎవరో నాకు తెలియదు. ఉమ్. నేను ఫేమస్ అయినాక సత్య పరిచయం ఈ అయ్యాడు. భావన ఫేమస్ అయినప్పుడు నేను వచ్చాను, రూపాయి ఫేమస్ చేశాను. ఈయనకి ఏం వల్ల ఈయన ఏ వల్ల 10 రూపాయలు ఫేమస్ అయినప్పుడు నేను వచ్చి 1000 రూపాయలు ఫేమస్ ఈయన చేశాను. ఫేమస్ అయిన నేను అనుకుంటున్నాడు. అసలు దేని వల్ల ఫేమస్ అయినావు నువ్వు? బాలు నువ్వు ఈ వీడియోలు ఇంటర్వ్యూలు ఇవే చేస్తావు, ఇంకా వేరే వర్క్ ఏమైనా ఉందా? అంటే వేరే బిజినెస్ ఇంకేం బిజినెస్ లేదండి. రోడ్ల అది కాదు నేను కాదు, వేరే- ఒకరి వల్ల ఒకరు ఫేమస్ అని పక్కన పెడితే ఎవరి కష్టం మీద వాళ్ళు పైకి వచ్చేవాడు. ఓకేనా? ఉమ్. నేనైతే ఒక టీం బావలు ఉన్నారంటే నీకు చాలా మంది ఉన్నారంట కదా బావలు. బావలు ఇష్టం. బావలంటే నీకు ఏ విధంగా బావలు? హలో, మంచి ఫ్యామిలీ, మంచి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగో మనకి ఏమైనా అవసరం ఉంటే ఆపదికి ఆదుకోవడం, అలాంటి ఫ్రెండ్స్. ఉమ్. అంతేనా ఇంకా వేరే రకంగా ఏమన్నా? అలాంటివి ఏమి ఉండవు. అలాంటి బావలు ఎవరు లేరా? ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. ఎందుకు లేరు? ఎందుకంటే నువ్వు ఉంచుకునేవారన్నా ఎవరు? నేను ఉంచుకున్నా, నాకు ఉన్నారు. ఉండదు నాకు అలాంటి. నీకు ఎందుకు ఉండరు? నువ్వు మనిషివి కదా, నీకు నా ఇది ఏదంటే కారం అన్ని తింటున్నాం కాబట్టి మనకు కోరికలు ఉంటాయి కదా. ఏం తినట్లేదు. మరి కోరికలు ఎట్లా తీర్చుకుంటావు చెప్పు? కారం కూడా ఉందా? కోరికలు ఎట్లా తీర్చుకుంటావు? ఆ, నువ్వు ఎట్లా తీసుకుంటావు, మేము అట్లా తీసుకుంటాం. మాకంటే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయితే మాకు కూడా ఉంటారు లవర్స్. ఎవరున్నారు చెప్పు? ఎవరు? మా ఇష్టం అండి. ఎవరు ఆ లవర్? ఎవరు? అవన్నీ చెప్పలేను నేను. ఎందుకు చెప్పలేరు? మాకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉండయి. ఇంట్రెస్ట్ ఉండవా మీకు? చెప్పుకుంటే బ్యాడ్ అవుతుందని చెప్తా లేవా? అలా ఏమి ఉండదు. చాలా మంది బావలు ఉన్నారని విన్నా నేను. నీకు ఉండొచ్చు, మాకైతే లేరు. సరే ఇప్పుడు సరే, మనం- అఫీషియల్ క్వశ్చన్ అడుగుతాను. ఉప్పల్ బాలు, ఎక్కడైనా దేశాలు యుద్ధాలు చేస్తాయి, దేశాలు కొట్టుకుంటాయి బార్డర్ దగ్గర. కానీ మన భారతదేశంలో ఏంటి, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని